ఈరోజు మన వాక్య ధ్యానాంశం మనం జీవించే జీవితమే. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మా క్లాసులో హాస్టల్లో కొంతమంది పోకిరీ చేష్టలు చేసేవారు. నోరు తెరిస్తే చాలు బూతు మాటలు మాట్లాడేవారు. ఎప్పుడూ బూతు పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అందులో ఒకడు నేను బైబిలును శ్రద్ధగా చదువుతూ ఉంటే కావాలని నా ప్రక్కన బూతు పుస్తకాలు నాకు కనిపించేలా పెట్టేవాడు. అనేక సందర్భాల్లో ఇలాంటి బూతు పుస్తకాల బొమ్మలు తెచ్చి నా మంచం మీద పెట్టేవాడు. ఏదో విధంగా నన్ను వాక్యం నుండి మళ్లించాలని, నా సాక్ష్యాన్ని, నా కళ్ళను పాడు చేయాలన్నదే వాడి ఉద్దేశం. ఒకరోజు విశ్వాస విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో వాడికి నాకు వాగ్వివాదం జరిగింది. నేను నా ప్రభు గురించి మాట్లాడుతుంటే వాడు తన నమ్మిన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రభు కన్నా నా దేవుడే గొప్ప అని వాడు అంటే సరే, ఏ విధంగా నీవు నమ్ముతున్న దేవుడు గొప్పవాడో కొంచెం చెప్పు అని అడిగాడు. అప్పుడు వాడు చాలా చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ ఒకటి కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. అతడి వాగ్వాదం మరి ఎక్కువవుతుంటే నేను ఒకే ఒక్క మాట చెప్పాను. నీవు నా జీవితాన్ని ప్రతిరోజు బహు దగ్గరగా చూస్తున్నావు. నేను చదివే గ్రంథం నా జీవితం. నేను మాట్లాడే మాటలు, నేను చేసే పనులు, నా చూపులు సమస్తము నీకు బాగా తెలుసు. నేను ఎన్నడూ బూతులు మాట్లాడడం కానీ, బూతు పుస్తకాలు చదవడము కానీ, పాపిష్టి చూపులు కానీ లేవని నీకు తెలుసు. సింపుల్గా చెప్తున్నా విను. నేను ఏమై ఉన్నానో అది నా దేవుని వలనే అయి ఉన్నాను. అదేవిధంగా నీవు ఏమై ఉన్నావో అది నీ దేవుని వలనే అయి ఉన్నావా? ఒప్పుకుంటావా అని ప్రశ్నించగా ఒక్కసారి సిగ్గుతో తలదించేశాడు. కారణము, వాని జీవితమంతా చెడు కార్యాలతో, పాపిష్టి చేష్టలతో నిండిపోయింది. వాటి నుంచి విడిపించగలిగిన, పరిశుద్ధపరచగలిగిన దేవుడు అతనికి లేడు. మాటలతో చెప్పే ప్రయత్నం చేశాను కానీ వినలేదు. కానీ నా జీవితం గురించి చెప్పే ప్రయత్నం చేసేసరికి నోరు మూయగలిగాడు. కారణము, నా జీవితాన్ని వాడు ప్రతిరోజు చూస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు చేయగలుగుతున్నావా? నీవు నీ పరిశుద్ధమైన జీవితం ద్వారా, నీతివంతమైన, నమ్మకమైన, నీ యథార్థమైన జీవితం ద్వారా, పాపులతో చేరకుండా ప్రత్యేకంగా జీవించడం ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతున్నావా? మనం మన మాటలతోనో, వాగ్విదాలతోనో, తెలివితేటలతోనో ఎవరిని ప్రభు చెంతకు నడిపించలేం. కేవలం మనం జీవించే ఉత్తమమైన, పరిశుద్ధమైన, మాదిరికరమైన జీవితంలోనే ఇతరులను ప్రభావితం చేయగలము. గమనించాలి. వీధి దీపాలు శబ్దాలు చేయవు, మౌనంగానే మార్గాన్ని చూపిస్తాయి. నీతికరమైన జీవితం ద్వారానే ఈ లోకములో ఇతరులకు ప్రభువును స్పష్టంగా పరిచర్యం చేయగలమనే సత్యం మర్చిపోవద్దు. మన స్థానములో క్రీస్తు మరణించాడు. కావున ఆయన స్థానములో, ఆయన కొరకు ఆయనలా జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎంత కష్టమైనా, నష్టమైనా ప్రభువుకు సాక్షిగా యథార్థమైన జీవితం జీవిస్తూ అనేక మందిని ఆయన సన్నిధికి నడిపించేవానిగా ఉంటావా? మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతి మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. రోమాపత్రిక 6:19 చూడగలుగుతున్నాం. దేవుడు ఇదిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.